ఒకసారి మూత తీసి కూరంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం ఈ టైంలో సరి చూసుకొని మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూడాలి. చిక్కుడు గింజ ఉడికిపోయింది, ఆలు ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరగా 3-4 చెంచాల నువ్వుల పొడిని వేసుకోవాలి. వేయించిన నువ్వుల పొడిని వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసి మంటను సిమ్లో ఉంచేసి ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన కలగూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఎలా తిన్నా కూడా బాగుంటుంది. అన్ని రకాల పోషక విలువలు మనకు అందుతాయి. ఓకే, చూసారు కదండి కలకూర. ఇది రుచి చూసి నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి.